హలో అండి, అందరికీ నమస్తే. మీరు ఆల్రెడీ తమ్నెల్లో చూసే ఉంటారు. మేమైతే కార్ కొనుక్కుంటున్నాము. కొత్త కార్ అయితే తీసుకుంటున్నాం. ఫస్ట్ మేము సెకండ్స్కి వెళ్ళినాం. సెకండ్ కార్ తీసుకుందాం అనుకున్నాం. సెకండ్స్లో ఒక చిన్న కార్ తీసుకుందాం అనుకున్నాం. మాకు యూజ్ అవ్వడానికి దానికి తీసుకోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. అవన్నీ నేను తర్వాత చెప్తా. ముందైతే మేము కార్ తీసుకునే దాని గురించి చెప్తాం. జస్ట్ దానికోసం సెకండ్స్కి వెళ్ళినాం. సెకండ్స్లో కొన్ని కార్స్ చూసినాం, నచ్చినాయి. బట్ చాలా ఎక్కువ కిలోమీటర్స్ పోయిన వెహికల్స్ అయితే కనబడ్డాయి. దానికంటే కొంచెం కొత్తది వెళ్దాంలే అని చెప్పి, అంటే పాతదానికి కూడా పేమెంట్ చేయాల్సి వస్తుంది. కొత్తదానికైతే అదే పేమెంట్ డౌన్ పేమెంట్ కట్టి మిగతాదంతా ఈఎంఐ పెట్టుకుందాం అని చెప్పి ఫిక్స్ అయిపోయి కొత్తదానికి అయితే వెళ్ళినాం. ఇప్పుడు మేము తీసుకునే కార్ ఏంటంటే, మీరు లాస్ట్ వరకు చూడండి, ఇప్పుడు చెప్తే బాగోదు. అంటే మేము చెప్పేలోపు అక్కడికి వెళ్ళి చెప్తాం ఏం కార్ అని. చెప్పేలోపు మీరైతే గెస్ట్ చేసి కామెంట్ చేయండి. కరెక్ట్గా గెస్ట్ చేసి కామెంట్ చేయండి. మీరు వీడియోలో లాస్ట్ వరకు చూస్తే ఎట్లాగూ తెలిసిపోద్ది. కాకపోతే ముందే, అంటే ఇప్పుడు మేము చెప్పినప్పుడే కామెంట్ గెస్ట్ చేసి పెట్టిల్లనుకో మీకే తెలుస్తుంది మీరు కరెక్ట్ కామెంట్ పెట్టిల్లో లేదో. సో మీరైతే ఆ పని చేయండి. మేమైతే ఫుల్ వీడియో అయితే తీస్తాం. లాస్ట్ వరకు చూడండి. ఏ కార్ తీసుకున్నాం అనేది లాస్ట్లో రివీల్ చేస్తాం. అండ్ ఇంకోటి ఏంటంటే, నిన్న నైటే బండి డెలివరీ ఉండేది కారు. బట్ నిన్న తీసుకోలేదు. ఎందుకంటే మా డాడీని మా బావ ఇద్దరైతే వరంగల్ నుంచి వస్తున్నారు. నైట్ అయితే లేట్ అవ్వింది అనమాట. సో వాళ్ళు రావడానికి లేట్ అయిపోతుంది. మా డాడీ వచ్చాక మా డాడీతోటి అసలు బండి తీయించాలని చెప్పి నేను వెయిట్ చేశా. అందుకని చెప్పి నిన్న తీసుకోలేదు. ఈరోజు తీసుకుంటున్నా. మా డాడీ వాళ్ళు ఆల్రెడీ వస్తున్నారు. వచ్చినాక మా డాడీతో అయితే ఫస్ట్ బండి బయటికి తీయిస్తా. మావయ్య గారు అన్నయ్య వస్తున్నారు. ఇక్కడ నుంచి అయితే మేము ముగ్గురం వెళ్తున్నాం అనమాట, ఫ్రెండ్స్. మా డాడీ వాళ్ళు ఆల్రెడీ గట్కేసర్లో దిగిలంట. అంటే మేము తీసుకునేది వచ్చేసి ఈసీఎల్లో తీసుకుంటున్నాం. మేము సెకండ్స్కి వెళ్ళినప్పుడు ఆ సైడే షోరూమ్ చూసినాం. తర్వాత అక్కడే సెట్ అయిపోయింది, అన్నీ తీసుకున్నాం. ఇటు ఉప్పల్ సైడ్ తీసుకోకుండా. మా డాడీ వాళ్ళు అక్కడ నుంచి అటు వెళ్ళిపోతారు డైరెక్ట్. మేము ఇప్పుడు ఈ నుంచి స్టార్ట్ అయిపోతాం. ఆడికి వెళ్ళి ముందైతే కారు రివీల్ చేస్తాం. ఎవరెవరు వెళ్తాం అనేసి అన్నవాళ్ళు. మేము ఎవరెవరు వెళ్తామంటే, మా అత్త, మా చిన్నోడు, మా బుజ్జి, నేను ఇక్కడ నుంచి, అండ్ మా ఫ్రెండ్స్. మా డాడీ మా బావ అయితే అటు నుంచి వచ్చేసారు. మేమే అంటే జస్ట్ ఇంతే. అండ్ మమ్మీ అయితే రావట్లేదు. మమ్మీ ఎందుకు రావట్లేదు అంటే, ఇంటి దగ్గరే చెల్లి ఉంది మాకు. మీరు చాలా మా పాత వీడియోస్ చూస్తే మీకు తెలిసే ఉంటుంది. మా కోడలు ఉందన్నట్టు, చిన్న పాప. సో తను ఇంటి దగ్గర ఉంది కాబట్టి వదిలేసి రాకుండా మమ్మీ అయితే ఇంటి దగ్గరే ఉంది. అందుకని చెప్పి మమ్మీ రావట్లేదు అంతే. ఇంటికి తీసుకెళ్ళాక ఎట్లాగో మమ్మీ ఉంటుంది కదా. ఈడ కార్ తీసుకొని డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే చిన్నోడి బర్త్డే కూడా ఉంది కదా. సో అందుకని డైరెక్ట్ కార్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోతున్నాం. 2 days బ్యాకే వెళ్ళే వాళ్ళం. బట్ ఈ కార్ గురించి లేట్ అయింది అన్నట్టు. షోరూమ్కి అయితే ఇప్పుడే స్టార్ట్ అయిపోయినాం. ఈ నుంచి ఒక 10 kilometers, 10 కూడా 10 కాదులే, 8 ఉంటుంది. 8-9 మధ్యలో ఉంటుంది. ఇప్పుడే స్టార్ట్ అయ్యాం అందరం. మా బుడ్డిగాడు, వాడికి చాలా ఇష్టం కార్ అంటే. ఇప్పుడే షోరూమ్కి అయితే వచ్చాము. మొత్తం ఏదో ప్రాసెస్ ఉంటుంది కదా, ప్రాసెస్ కోసం అయితే లోపలికి వచ్చి కూర్చున్నాము. వెహికల్ అయితే బయట ఉన్నది. మా మావయ్య గారు వాళ్ళు, అన్నయ్య అంతా కూడా లోపలికి వచ్చి కూర్చున్నాను. చూపిస్తాను చూడండి మా చిన్నోడు ఏం చేస్తున్నాడు. మా తమ్ముడు, మా అమ్మ, మా పుచ్చి, మావయ్య గారు, అన్న. ఇదిగోండి ఈ సారు. చూస్తున్నాడు. వాళ్ళ తాత వచ్చారు కదా, వాళ్ళ తాత దగ్గరికి వెళ్ళి ఆడుతున్నాడు సార్. Thank you. వదిలేసి అన్న ఏదైనా సినిమాటిక్ గానే ఉండవా?
నేను తీసుకున్నది వచ్చేసి హోండా క్రెటా. ఇది మనకు 16 lakhs ఏమో పడ్డది. 16 lakhs, బట్ మొత్తం కాదు, ఈఎంఐతో వెళ్ళామన్నట్టు. కొంచెం డౌన్ పేమెంట్ కట్టేసి మిగతాదంతా, అంటే 5 lakhs వరకు డౌన్ పేమెంట్ కట్టేసి మిగతాదంతా ఈఎంఐ పెట్టేసుకున్నాం. చూసారు కదా మా వెహికల్ అయితే. అండ్ ఇంకా ఈ నుంచి ఇంటికి వెళ్తాం. ఇక్కడ ఇంటికి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ వరంగల్ వెళ్తాం. అక్కడ వరంగల్ ఇంటికి, అక్కడ మధ్యలో ఎక్కడైనా అంటే పూజ చేయిస్తాం. మా డాడీ ఎక్కడంటే అక్కడ చెప్పి పూజ చేయిస్తాం. ఈ లోపు అయితే ఇంకొంచెం వర్క్ ఉంది, ఆ వర్క్ చేయించినాక బ్లాగ్ అయితే ఇంకా కంటిన్యూ చేస్తా. నేను వచ్చిన షోరూమ్ వచ్చేసి ఈసీఎల్ ఎక్స్ రోడ్ దగ్గర ఉన్న హోండాయి. సో ఇక్కడికి ఎందుకంటే నేను ఇంతకుముందు సెకండ్స్ చూసా అన్నట్టు, వెహికల్ చెప్పా కదా, సెకండ్స్ ఈ ఈసీఎల్లోనే చూసా. అక్కడ నుంచి వస్తూ మాకు ఈ షోరూమ్ కనిపిస్తే ఇక్కడే ఆగి దీంట్లో అయితే మొత్తం కొటేషన్ తీసుకున్నాం. కొటేషన్ తీసుకున్న తర్వాత మాకైతే ఇక ఇక్కడే మొత్తానికి సెట్ అయిపోయింది. ఇప్పుడు నేను మాట్లాడింది సేల్స్ ఎగ్జిక్యూటివ్ వచ్చేసి, ఆయన పేరు వచ్చేసి హిమామ్. సో నేనైతే ఆయనతో మాట్లాడిస్తా. అండ్ ఆయన మీరు ఎప్పుడైనా ఎవరైనా కార్ తీసుకునేటోళ్ళు అయితే ఆయనను కాంటాక్ట్ అవ్వండి. బ్రో నేను చెప్పా కదా హిమాము ఈ బ్రోనే. సో మన దగ్గరికి వచ్చి అయితే మీరు కలిస్తే మొత్తం డీటెయిల్స్ ఏదైనా మీరు కార్ కావాలనుకుంటే మాట్లాడచ్చు ఈజీగా, నీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు మంచిగా. సో మనోడితో అయితే ఒకసారి మాట్లాడిపిస్తా. నేను తీసుకున్న మోడల్ అండ్ దాని ప్రైజెస్ ఇంకేమో అనేది డీటెయిల్స్ చెప్తాడు. అన్నయ్య ప్రజెంట్ శ్రీకాంత్ అన్న వచ్చి ఈసీఎల్ హోండా షోరూమ్కి వచ్చారన్నమాట. ఇక్కడ మనకు క్రీటా ఈఎక్స్ఓ ఆప్షన్ నో ట్రిమ్ వేరియంట్ లాంచ్ ఉంది కదా, ఆ వెహికల్ చూస్ చేశారు కంప్యూటర్గా అన్నది. అందులో మనకు కంప్లీట్ ఆల్ స్పెసిఫిక్ ఫీచర్స్ అనమాట. లైక్ పానోరామిక్ సన్రూఫ్ కానివ్వండి, స్టాండర్డ్ లెవెల్ 6 ఎయిర్ బ్యాగ్స్, ఏబిఎస్, ఈబిడి, బ్రేక్ అసిస్ట్ లెవెల్ కానివ్వండి, స్పెసిఫిక్గా 4 పవర్ విండో స్పీకర్స్, 4 పవర్ విండోస్, ఇవన్నీ ఫీచర్స్ అన్నీ నో ట్రిమ్ వెహికల్కి విత్ సజెషన్ చేశాను అన్నమాట. గుడ్, ఈ ఫ్యామిలీకి అందరికీ నచ్చింది ఈ వెహికల్ కంప్యూటర్గా అన్నది. అండ్ వాళ్ళ అబ్బాయి గురించి సన్ రూఫ్ మెయిన్ ఇంపార్టెంట్, సన్ రూఫ్ గురించి వెహికల్ పర్చేజ్ చేస్తున్నారు అన్నమాట. ఎప్పుడైనా ఎవరైనా ఈ షోరూమ్కి వస్తే మనోడిని అయితే కాంటాక్ట్ అవ్వండి. మీకైతే క్లియర్గా ఫుల్ డీటెయిల్స్ చెప్పి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి మీరు అన్నిట్లలో హెల్ప్ చేసి అయితే మీకైతే కారు ఇప్పించేలా అయితే ట్రై చేస్తాడు పక్క. నిమ్మకాయలు అయితే కడుతున్నారు, అయిపోయింది మొత్తం. ఇంటికి వెళ్ళాలన్నమాట. ఇప్పుడు ఇంటికి వెళ్ళి అన్ని ప్యాక్ చేసుకుని మళ్ళీ వరంగల్ వెళ్ళాలి. యాదగిరి గుట్టకు అయితే వచ్చినాం, అంటే బండి పూజ కోసం అయితే వచ్చినాం. ముందైతే దర్శనం చేసుకున్నాం, ఇప్పుడే దర్శనం చేసుకొని కిందికి అయితే వెళ్తున్నాం. మా వాళ్ళు ఆల్రెడీ ముందు వెళ్తున్నారు. నేను ప్రసాదం కోసం అని ప్రసాదం తీసుకొని వచ్చేసరికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు కిందికి వెళ్ళి కొండ కింద కార్ పూజ ఉంది అన్నట్టు, ఆ కార్ పూజ చేసుకొని ఇంటికి వెళ్తాం. హైదరాబాద్ నుంచి బయలుదేరి యాదగిరి గుట్టకు వెళ్ళేసరికి 3:30 అయింది. అక్కడ వెళ్ళాక పూజ గురించి తెలుసుకుంటే పూజ పైన కొండ మీద చేయరంట, కింద చేస్తారంట. సో మేము పైకి వెళ్ళడానికి అయితే ట్రై చేసినాం. పైకి వెళ్ళి పూజ కంటే ముందుగా పైకి వెళ్ళి దేవుని అయితే దర్శనం చేసుకొని ఆ తర్వాత కొండ కిందికి వచ్చి పూజ చేయించినాం. పూజ అయిపోగానే ఇంటికి అయితే బయలుదేరినాం. ఇంటికి వెళ్ళేసరికి 8 అయింది. ఆ తర్వాత మా మమ్మీకి అయితే ఫస్ట్ కార్ చూపించినాం. కార్ అయితే ఎలా ఉంది ఏంటి అనేది మొత్తం అయితే చూపించి మా అమ్మని అయితే లోపల కార్లో కూర్చోబెట్టి కొద్దిసేపు అయితే అలా తిప్పుకొని వచ్చినాం. కార్ అయితే మా అమ్మకైతే బాగా నచ్చింది. అలాగే మా అల్లుడు అయితే అసలు కార్లో నుంచి దిగనంటున్నాడు. వాడైతే చాలాసేపు కార్లోనే కూర్చొని కింది దిగిండు. ఫైనల్ గా మాకంటూ ఒక కార్ అయితే వచ్చింది, మేమంటూ ఒక కార్ కొన్నాం. ఫ్రెండ్స్, ఫ్యామిలీ అండ్ యూట్యూబ్ ఫ్యామిలీ మీ అందరి సపోర్ట్ తోటి అయితే ఈ రోజు కార్ తీసుకున్నా. మీ అందరికీ అయితే థ్యాంక్ యూ సో మచ్.